డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మరియు కొప్పు భాషా మీడియాతో మాట్లాడారు. గద్దర్కు పద్మశ్రీ ఇవ్వాలని అడిగినోని ఏమనాలో మాకు అర్థమవుతలేదు. ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్మనటువంటి వ్యక్తే గద్దర్. ఆయన పుట్టినప్పటి నుంచి మొన్న చనిపోయిన దాకా ఓటేలే. గద్దర్ అనే వ్యక్తి ఓటు వేయనేను, నాకు స్వతంత్రం రాలేదు ఈ భారతదేశంలో, నేను ఓటు వేయనని చెప్పినటువంటి వ్యక్తి గద్దర్. మరి ఇంతకన్నా ఇంకా పెద్ద విషయం ఏముందో మాకు అర్థమవుతలేదు. కానీ ఇటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనేది ఈ జోకనాలా లేకుంటే మరి అడిగినోడికి ఏమైనా ధమాకు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలకు నేను చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రెండు క్యాస్ట్ల మధ్యలో జరుగుతున్నటువంటి విషయం ఏదైతుందో దయచేసి ఆ విషయాన్ని ఇలాగ తీసుకురాకండి. గద్దరు మాల సంబంధించింది, మందకృష్ణ మాదిగ సంబంధించి మందకృష్ణ మాదిగ బీజేపీ తరఫున ఉండని చెప్పేసి, లేకుంటే గద్దర్ ఏమో కాంగ్రెస్ తరఫున ఉండని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ దళిత సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పద్మశ్రీ అవార్డులకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నదా? అసలు పద్మశ్రీ అవార్డులు ఎవరికి ఇస్తారు, దేనికోసం ఇస్తారు? ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్మనటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇస్తారా? ఈ దేశంలో కనీసం ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉండని చెప్పి ఎట్లా అనుకుంటారు? ఏ రకంగా పద్మశ్రీ అవార్డు ఇస్తారని చెప్పేసి అనుకుంటారు? కాబట్టి నిన్న మాట్లాడినటువంటి మా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు విషయం చెప్పింది కదా, అది అరే దేశంలో రాజ్యాధికారము తుపాకీ ద్వారానే వస్తుంది, బ్యాలెట్ ద్వారా రానని చెప్పినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అట్లా అన్నందుకు ఇవ్వాలా పద్మశ్రీ అవార్డు ఆయనకు? నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వారిని అడుగుతూ ఉన్నాం. రాజ్యాధికారం అనేది తుపాకీ ద్వారానే వస్తుంది, బ్యాలెట్ ద్వారా రాదు అని చెప్పినటువంటి గద్దర్కి వాళ్ళ, లేకుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వేలాది మంది సాగు కారకుడైనటువంటి గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా? అనేక మీ ఛానళ్ళలోనే అరే మరి నీ కమ్యూనిస్ట్ పార్టీలో కావచ్చు, లేకుంటే నక్సలైట్లో పనిచేస్తున్నటువంటి దళిత పేద గిరిజన సంబంధించిన వాళ్ళందరినేమో అడవులకు పంపినవు, నీ కొడుకు నీ పిల్లలను మాత్రం అమెరికాలో చదివిస్తానని చెప్పినటువంటి వ్యక్తి గద్దరు. కానీ అటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, సంఘ పరివార క్షేత్రాలు ఉన్నటువంటి అనేక మంది సాగు కారణమైనటువంటి వ్యక్తి గద్దరు. అందుకోసం పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా? పద్మశ్రీ అవార్డు ఎట్లా ఇస్తారు, దేనికి ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, అంత అవగాహన లేనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడి పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దో తెలియనటువంటి వ్యవహారికంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి ఎవరు అనుకుంటలేరు.